కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే కుట్ర జరుగుతుందంటూ మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు ఉందా అంటూ నిలదీశారు. ఎవరు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకున్నారని వారం రోజుల లోపల ఇవన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్తున్నారన్నట్టుగా వార్తలు వస్తాయి. మరి ఇవన్నీ పరిస్థితి ఏం కావాలి? మీరు ఒకవైపు ఏం చెప్తున్నారు, జాతీయ ప్రాజెక్టు తెస్తామని చెప్తే మొన్న ఢిల్లీకి పోయి కదా, జాతీయ ప్రాజెక్టు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతాం. ఇది కాదు కదా, ఇది మన రాష్ట్ర హక్కులు దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమేదో వాళ్ళేదో అడిగితే మేమేదో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించినవని పచ్చి అబద్ధం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో చర్చలు జరిపింది, మేము దానికి ఏమీ సమాధానం చెప్పలేదు. దానికి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏమీ ఎక్కడ ఒప్పుకోలేదు. ఇదన్నీ అబద్ధపు ముచ్చట, అబద్ధపు మాటలు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే, మొన్న నాగార్జున సాగర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి, మీరు వాళ్ళు డిస్కస్ చేసి ఇది కామన్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళు అడిగారు. సరే, దానికి మేమేమి అంగీకారం తెలపలేదు. ఈరోజు హరీష్ రావు గారి స్టేట్మెంట్ ఎట్లుంది అంటే, వాళ్ళు ఏదో అడిగినట్టు మేము ఒప్పుకున్నట్టు. ఇది వాస్తవం కాదు. పోతిరెడ్డి పార్ట్ ద్వారా వాళ్ళు ఎక్కువ నీళ్ళు అక్కడనే శ్రీశైలం నుంచి తీసుకుపోతారు కదా. ఎన్ బ్లాక్ అలాట్మెంట్ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంది, బచావత్ ఇచ్చినటువంటి అవార్డు ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ లేదు, స్టేట్ వైజ్ ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఉంది. వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తుండ్రు, కృష్ణా డెల్టాకు గోదావరి పట్టిసీమ లిఫ్ట్ పెట్టుకొని కృష్ణా నది జలాలు అవసరం లేకుండా ఇటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకుపోయి కృష్ణా డెల్టాకు నీళ్లు పారించుకుంటున్నారు. రేపు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ బ్లాక్లో, శ్రీశైలం నుంచి అటు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుపోతే నీకు హైడల్ జనరేషన్ ఎట్ శ్రీశైలం నష్టపోతావు, హైడల్ జనరేషన్ ఎట్ సాగర్ నష్టపోతావు. అన్నిటికంటే ముఖ్యంగా సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఉండే కదా. నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా నువ్వు కావలసిన నీళ్లు ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నీళ్ళ నుంచి వాళ్ళకి శ్రీశైలం నుంచే తీసుకుపోతే రేపు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఆయకట్టుకు కూడా నీళ్లు లేకుండా అయ్యే ప్రమాదం ఉన్నది. కృష్ణా వాటర్ గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? నేను నాగార్జున సాగర్ డ్యామ్ కింద ఎడమ కాలువ కింద ఉన్న ఎమ్మెల్యేని ఎంపీని 7 సార్లు గెలిచినాడు. అసలు కృష్ణా వాటర్ తగ్గింది మీ హయాంలోనే. అసలు శ్రీశైలం వెనక నుంచి వాళ్ళు లిఫ్ట్లు కట్టుకుంటుంటే అసలు ఎంత 3 TMC 4 TMC కెపాసిటీ కింద అసలు అక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోయి రాయలసీమకు తీసుకుపోతుంటే, అరే మీరు మీ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి కూర్చొని హలాయి బలాయి చేసుకుంటూ కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకుపోతుంటే ఒక్కనాడు మాట్లాడి వీళ్ళు సంగమేశ్వర ప్రాజెక్టు, సంగమేశ్వర ఒక్కనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ హరీష్ రావు గారు అని మాట్లాడిందండి.